లంచాలు ఇచ్చి బండ్ల లైసెన్సులు కొంటే రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎట్లా తెలుస్తాయి? గందుకే కావచ్చు మన దేశంలో చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ అన్నవి పెద్దగా బూతు మాటలు లెక్కనే కానొస్తాయి. ఏం చేస్తాం చెప్పుర్రి? 2000 ఇస్తే 2 వీలర్ లైసెన్స్ వస్తుంది, 5000 ఇస్తే 4 వీలర్ లైసెన్స్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ను పబ్లిక్లో బాగా బిల్డ్ చేసిర్రు కొందరు ఆర్టీఏ వాళ్ళు. దాని సైడ్ ఎఫెక్టులే చాలా మందికి ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దన్న సోయి కూడా ఉంటలేదు, ఫుట్పాత్ల మీదకి వెళ్ళి బండ్లు ఓనియద్దు అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉంటలేదు, అంబులెన్స్ వస్తే సైడ్ ఇవ్వాలన్న సెన్స్ కూడా ఉంటలేదు. అంబులెన్స్ కుయ్యి కుయ్యి అని సైరన్ వేసుకొని మొత్తుకుంటున్న దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటుంది. కొందరికి బండ్లను అస్సలే పక్కకు జరపరు, వాడే పోతడితి అన్నట్టు ఉంటారు. ఇక కొందరేమో అంబులెన్స్ వెనకాల సుందేలక దూరినట్టు దూరి దాని వెంట రప్పున పోవచ్చు అని కక్కుర్తోళ్ళు కూడా ఆడవాళ్ళు ఈడవాళ్ళు మోపైతేనే ఉంటారు. అయితే ముచ్చటేందంటే ఈ ఏఎస్ఐ మేడం చూడురి, అంబులెన్స్ కూత పెడుతున్న ఎవ్వరు బండ్లోళ్ళు సైడ్ ఇస్తలేరు. దూరం నుంచి చూసిన ఈ ఏఎస్ఐ అపర్ణ లవకుమార్ ఉరుకొచ్చి చూసి అంబులెన్స్ ముంగట ఉరుక్కుంటా బండ్లను పక్కకు జరుగురని తొవ్వ క్లియర్ చేసింది. ఇట్లా ఎవరైనా ఒకరు చెప్తే కానీ అంబులెన్స్కు సైడ్ ఇవ్వాలన్న సోయి లేదు చాలా మంది బండ్లు నడిపేటోళ్ళకు. మరి పైసలు ఇచ్చి లైసెన్సులు కొంటుంటే గవాన్ని ఎట్లా తెలుస్తాయని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. కేరళలో ఉన్న త్రిశూర్లో అయింది ముచ్చట. ఇక అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ అపర్ణను మస్తుగా తారీఫ్ చేసుకుంటా వీడియోను సోషల్ మీడియాలో పెడితే సప్పట్లు కొట్టి సెల్యూట్ అని కామెంట్లు చేస్తున్నారు.